కొంతమంది ఏమంటారంటే ఎడారి దేవుడు అంటాడు. అవును, ఎడారిలోనే పుట్టాడు. ఎందుకు పుట్టాడు ఎడారిలో? అనేక గ్రంథాల్లో రాయబడింది ఏంటంటే యేసు అనే వ్యక్తి ప్రపంచంలో నడిబొడ్డున పుడతాడు. ఎందుకు నడిబొడ్డున? గ్లోబ్ చూసుకోండి, ఆ బెత్లెహేం పుట్టిన స్థలము గ్లోబ్కి నడిబొడ్డు, అనగా మధ్యలో, కరెక్ట్ గా మిడిల్లో ఆ బెత్లెహేం, జెరూసలేము అనే ఆ పట్టణం ఉంటుంది. ఎందుకు అక్కడే పుట్టాడంటే ఈయన ఒక్క దేశానికి కాదు, ఒక్క ప్రాంతానికి కాదు, ఒక్క జనాన్ని దేవుడు కాదు, ఆయన భూమి అంతటికి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చరిత్ర ఆధారాలు ఉన్నాయి, చరిత్ర లేకుండా ఏం చెప్పట్లేదు. సైన్స్ నిర్ధారించింది, జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ నిర్ధారించాయి. చరిత్ర చెబుతుంది. ఆయన ఆగమనము ఏంటో చరిత్ర మనకు ప్రూవ్ చేస్తుంది. ఇది మైథాలజీ కాదు, ఊహించుకొని రాసింది కాదు. ఆయన పుట్టినది, నడిచినది ప్రపంచంలో, ఇంకా యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో కనబడుతూ ఉంటుంది.